వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీలో 50 వర్గాల మధ్య ఘర్షణ. కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన. దుద్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట. దేశ అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం, పాలకుర్తి ఎమ్మెల్యే. నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో 500 కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం చెల్గర్, మోరపల్లి, తాటిపల్లి గ్రామాలలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం కర్నాన్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాముడిపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న భక్తి కూడా బీజేపీ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. సచ్చేదాకా ప్రజల సేవలో ఉంటానని, మంచంలో పడుకున్న ఫోన్లో మాట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ సేవలు అందిస్తానని తెలిపారు. తీసుకొస్తామన్నాడు అని చెప్పేసి మనం అందరం కూడా అప్పుడు ఓటేసి గెలిపించాం. ఏ ఊరును కూడా ప్రచారంలో భాగంగా ఇక్కడికి రాలేడు. ఏమంటే మన ఖర్చుకు మనం ఓటేసే విధంగా మరి రేపు జరగబోయే ఎలక్షన్ లో మనం అందరం కూడా అన్నగారికి అత్యధిక మెజార్టీ ఇచ్చి 24, 23 ఏదైతే ఆ గ్రామాలన్నీ కూడా మెజార్టీ ఇచ్చినాయి. మరి కొద్ది తేడాతోటి జరిగిన మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న జీవనన్న గారికి మరి ఆశీర్వాదించడానికి నేను గెలవడం ఓడడం నా అదృష్టం అని చెప్పంటున్నాను. కానీ జగిత్యాల నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పంటున్నాను. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పండి. వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పండి జగిత్యాలని చెప్పంటున్నాను. వీళ్ళు కేవలం జగిత్యాలకి పరిమిత కర్తవ్యం అని చెప్పంటున్నా. ఎక్కడో నీ ముత్తంపేట బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. పసుపు బోర్డు మా మిత్రుడు అరవింద్ గారు ఏదైతుందో మరి పసుపు బోర్డు ఇదివరకు ఏదైతే పార్లమెంట్ ఎప్పుడో మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను మాత్రం నా తొలి ప్రసంగం పార్లమెంట్ లో పసుపు బోర్డు మీద ఉంటుందని చెప్పి మనం చేస్తామని చెప్పాను. అది చూస్తే మంచిగా ఇండియా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, దసరా లోపల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాడు, దసరా లోపల అని చెప్పంటున్నాడు. అదర్వైజ్ కూడా నాకున్నటువంటి వాణి నోరు నాకు అదృష్టం తల్లి దేవుడు నోరు ఇచ్చింది. నేను రాజకీయ ఇంత బతుకుతున్నా అని చెప్పంటే నా నోరుండే పడే బతుకుతున్నావా. ఒకటే కోరుతున్న దేవుణ్ణి, ఈయంతో ఒక్క దిన నోరు కాపాడు, నా భావాల ప్రజాన్ని వ్యక్తం చేయనియ్యు, నేను గెలుస్తా తప్పి తప్పకుండా గెలుస్తా చెప్పి ఏదైనా పని చేయాలబ్బా, పని చేయాలని చెప్పి అంటున్నా. విమర్శ కాదు. మిత్రుడు అరవింద్ ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా గెలిపించాడు అన్నాడు. కవిత ఏదైతుందో ఇలా పసుపోడని పసుపొడితేనే ఉన్న చక్కెర కార్యక్రమం మూసేసింది. తురసాన్ ఏదైతే కలుద్దామంటే కలవనియలేదు పిస్తే ఊడి యొక్క ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది, ఇటు తురసాన్ కంటే ఎక్కువైంది అని చెప్పంటున్నాను. అరే ప్రజాప్రతినిధి లీడర్ అయినోడు మరి నలుగురు కలిసి చెప్పుకుంటే ఆపద సంపద ఎగతట్టు ఉండాలి. నేను నిజమవ్వదామా? నీకు ఈయన ఓపిక వెళ్ళకుండా పని ఎట్లా చేస్తావా? ఈయన ఓపిక వెళ్ళకుండా పని చేస్తావా? వీళ్ళ దేవుడు తల్లి నాకున్నంత దేవుడి మీద భక్తి అరవింద్కున్నాదవా? నువ్వు ఓటు కోసం దేవుడి తల్లి ఎత్తుకుంటున్నావు. నేను నిజంగా దేవుడి భక్తుదని చెప్పంటున్నా. నాకు పదవి అనేది ప్రధానం కాదు తల్లి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రేపు నా అదృష్టం మంచి కూడా గెలుస్తున్నావా, మీ దయ ఉంటే గెలుస్తా. కానీ ఏదైతుందో నీ గెలిచిన ఉన్నా నీ సత్యదాకా ఏదైతుందో మీ సేవలు ఉంటా అని చెప్పంటున్నా. అందరికీ ఏదైతుందో ఓరి ఎగబడి ఇంకెన్నేళ్ళు ఉంటాడు, ఎన్నేళ్ళు ఉంటాడు. అరే సత్యదాకుంటా చెప్పండి, సత్యదాకుంటా చెప్పంటున్నా. నేను ఎన్నేళ్ళు ఉన్నా నువ్వెవరు అని చెప్పంటూ నేను
ప్రజాక్షేత్రంలో ప్రజాసేవ నేను మొన్న చెప్పింది, నేను మంచంలో వన్నా గానీ టెలిఫోన్ అయినా మాట్లాడేది అవుతుందో ప్రజల సేవ చేస్తా అని చెప్పంటున్నాను. అది నా లక్ష్యం తల్లి, నా లక్ష్యం అని చెప్పంటున్నాను. ఇవాళ నేను మరి మీ దయా తల్లి చెప్పంటున్నాను, కొసకొచ్చిన ఎవరు నన్ను ఆపదలున్న తల్లి, ఆపదలున్న ఎవరైనా కానీ ఆదుకోవాలి. నేను ఆపదలున్నా అని చెప్పంటున్నా, దయచేసి నన్ను ఆదుకొని మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటు, మీ బిడ్డగా ఆదరించండి అని చెప్పంటున్నా. ఇవాళ చట్ట సభలో అన్నిటికంటే పెద్ద సభ లోక్సభ, ఎమ్మెల్యే అంటున్నాను. ఆత్మీయతకు ప్రతీక జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా, అహంకారానికి ప్రతీక అరవింద్ అని చెప్పంటున్నా. ఎన్నిక ఆత్మీయతకు అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పంటున్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గోదావరిఖని పట్టణంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం వారిలో ఎటువంటి భయోందోళన ఉండకుండా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గోదావరిఖని పట్టణంలోని రాజేష్ టాకీస్ నుండి అడగుంటపల్లి మీదుగా రమేష్ నగర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. No, sir. ఈరోజు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ శ్రీనివాస్ గారి సూచనల మేరకు, ఆదేశాల మేరకు ఈరోజు గోదావరిఖని లోపల భద్రతా బలగాలతోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకు కాన్ఫిడెన్స్, వాళ్ళకు మనస్థైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడుకు రాజ్యాంగం కల్పించిన తన హక్కైన ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛాయుత వాతావరణం లోపల వినియోగించుకోవాల్సిందిగా కోరుతాము. నందికొట్కూరు నియోజకవర్గం మిర్తూరు మండలం కడుమూరు గ్రామం టీడీపీ గ్రామ నాయకులు మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఇంద్రాసు గోవర్ధన్ రెడ్డి గ్రామ నాయకులు ఆధ్వర్యంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యకి బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మాండ్ర శివానందరెడ్డి కోరడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్న అలగనూరు రిజర్వాయర్కు మరమ్మతుల కోసం 2-3 కోట్లు ఇచ్చితే దాంట్లో నీళ్లు నిల్వ ఉండేది. ఈ రోజు అవి డబ్బులు ఇక అలగనూరు రిజర్వాయర్లో ఒక చుక్క నీళ్లు. అదేవిధంగా మన ప్రాంతంలో జూపాడలో, మల్యాల్లో, నాగపూర్లో ఇస్కాల దగ్గర, లింగాల దగ్గర, సంగమేశ్వర దగ్గర లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ గత ప్రభుత్వంలో పెట్టేటివి తెలుగుదేశం టైం కన్నా ముందు నుంచి కూడా ఉండేటివి, కొన్ని తెలుగుదేశం టైంలో వచ్చినవి. ఈ లిఫ్ట్ స్కీమ్స్ కూడా మరమ్మతులు కూడా డబ్బులు ఇవ్వక అవి కూడా టయానికి రైతుకు సాగునీరు లేదు, లేదంటే ఇవ్వాల్సిన పొలానికి మొత్తం మీద ఇవ్వక కొద్ది పొలంగా ఇచ్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు అదనంగా పొలాలకు నీళ్ళు ఇచ్చేది పోయి ఇవ్వాల్సిన పొలాలు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం. మన చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్ట్ లేట్ అయితే ఉద్దేశంతో పట్టుసీమ 1 సంవత్సరంలో కంప్లీట్ చేశాడు. దాని ద్వారా 100 టీఎంసీ నీళ్లు గోదావరి కృష్ణాకి ఇచ్చినాడు. కృష్ణా నీళ్లు మన పొద్దురెడ్డిపాడు హెడ్ నుంచి రాయలసీమ తరలించినాడు. 56 టీఎంసీలు అయితే రాయలసీమ ప్రతి సంవత్సరం పట్టుసీమ వల్ల మనకు వచ్చిన కృష్ణా నీళ్లు మనం మిగిలించుకున్న నీళ్లు మనమే తరలించుకున్నాం. పోలవరం
ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తే 75% కంప్లీట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 5% కంప్లీట్ అయింది. 5 ఏళ్లకు 5%. అంటే ఎక్కడ వేసిన పోగలి అక్కడనే ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో కేసీసీ రైతాంగానికి ఏముంది, హెచ్ఎన్ఎస్ఎస్ ఏముంది, ముఖ్యమైన లిఫ్ట్ స్కీమ్ 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. జాతీయ అంకితం చేయడం జరిగింది. కేసీసీ రైతాంగాన్ని ఆదుకోవడం ఉంది. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిత్తూరు, కడప ఇంక్లూడెడ్ జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో జగన్ కు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఒకసారి గమనించండి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పాడాల, ఆయన ఎంతసేపు ఏదైనా ఉంటే దాన్ని కూల్చివేస్తే బాగుంటుంది. దీనివల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తే దాన్ని కూల్చేయాలని ఆలోచించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సంపద పెంచి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తే పేదల యొక్క నెలసరి ఆదాయం పెరుగుతుందని ఆ విధానం ఆలోచించారు. జగన్మోహన్ రెడ్డి దానికి విరుద్ధంగానే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా మంచిర్యాల పట్టణంలో రోడ్ షో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెర్రవెల్లి రఘునాథ్ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన కార్యకర్తల ర్యాలీ, రోడ్ షో గోమాస శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు కోరుకున్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దేవరూప్ల, కామారెడ్డిగూడెం, గుల్లపల్లి, మాన్బహాడ్ గ్రామాలలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
10 ఏళ్ళు ఈ రాక్షసులు ఎట్లా పాలన చేసిండ్రో అక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు కూడా అదే పాలన చేసిండ్రు. కాబట్టి అందరికి అక్కడ వాళ్ళ భాగవతం ఎరకంది కాబట్టి వచ్చి ఈ రోజు ఏదో ఇక్కడ ఓట్లు దండుకుందామని అనుకుంటుండ్రేమో కానీ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. బీజేపీ వాళ్ళకి దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసుకునేటోళ్ళకి ఒక్కొక్కళ్ళకి నల్లదానం తీసి ఒక్కొక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నారు. 15 లక్షలు దేవుడికి ఎరక కానీ 15 పైసలు కూడా ఎవరికి వేయలేదు వాళ్ళు. ఈ రోజు మీరు కట్టుకునే బట్టలు ఇది నుంచి మొదలు పెడితే సాగు దాకా అన్నిటికీ GST వేస్తుండ్రు. గత 10 సంవత్సరాల నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ బీజేపీ వాళ్ళు చేయబట్టి. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఒక్కటే. నోరు తెరిస్తే కేసు పెట్టుడే వాళ్ళకి ఇద్దరికి ఇష్టం. ఎవరు మాట్లాడద్దు, అందరు బానిసత్వంలోనే ఉండాలి. మొన్ననే ఒక బానిసత్వంలోకి వెళ్ళి బయటపడ్డాం కదా, మళ్ళీ ఇంకోటి కావాలా మనకి? స్వాతంత్రం వచ్చినా వాళ్ళు ఉంటే స్వాతంత్రం లేనట్టే. అందరూ కూడా ఆలోచన చేయాలి. అవతల పక్కన బీజేపీ పక్కన ఉన్నది ఒక అనకొండ, భూములు మింగే అనకొండ. ఇప్పుడు ఆ అనకొండ కనుక వస్తే అక్కడ వర్ధన్నపేటలో మింగిన భూములు సరిపోక ఇక్కడ అన్ని భూములు కూడా మింగుతాడు. అందరు కూడా జాగ్రత్తగా ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి ఎవరో మీకు ఎవరికైనా ఒక్కరికైనా తెలుసా? ఎందుకు నామకే వాస్తే పెట్టిండ్రు ఆ మనిషిని? ఎందుకంటే చీకటి రాజకీయాలు దొందే. మన్నటికి మొన్న మీకు తెలుసు, వాళ్ళు ఇక్కడ మన దగ్గర వాల్మీడిలో పూజ అవుతుంటే, శ్రీరాముడు కళ్యాణం అవుతుంటే వాళ్ళని బట్టి వీళ్ళు వస్తారు, వీళ్ళని బట్టి వాళ్ళు పోతారు. అంత గేరీగా ఉంది వీళ్ళ దోస్తి కూడా. మరి అట్లనే ఇందాక తిరుపతి అన్న నేను ఎక్కడ కూడా వేదిక ముందున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మెజారిటీ తెచ్చి గెలిపించినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మరి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మీకు ఇక్కడ ఏ పనులున్నా తప్పకుండా చేసి పెడతాం. ఇందాక కొన్ని అడిగినరు, హుసేన్ బాయ్ కుంట దగ్గర కల్వెట్టు అడిగి ఇప్పుడు చెయ్యబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కొంతమంది అంట ఉడికేదా కాగిందంట కానీ ఆరేదా కాగరంట. వాళ్ళందరూ కూడా వినండి, ఆసరా పెన్షన్లు ఉన్నాయి ఇక్కడ. అవ్వాలి తాతలు అందరికీ కూడా ఆసరా పెన్షన్లు నెల లోపల ఖచ్చితంగా పడి తీరుతాయని నేను మాటిస్తున్నా. మరి బీఆర్ఎస్ అలా కంకణం కట్టుకున్నారు. 10 సంవత్సరాలు పొడిచిందేం లేదు కానీ ఇప్పుడు ఊర్ల మీద పడ్డారు. వాళ్ళు కనుక అంతగానో ముద్దరిస్తే. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని మడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్లిన పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి ముందే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆవేశంతో కొట్టుకున్నారు. మడిపల్లి గ్రామానికి హుటాహుటిన పోలీసులు చేరుకొని అడ్డుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పాలకుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు యశస్విని రెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వ్యక్తులను నేనున్నాని భరోసానిచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ మాంకాల సంపత్ అనే వ్యక్తి ఆల్రెడీ డయాస్ మీదకి ఎక్కే టైంలోనే టకటక వచ్చి కొట్టేసిండు. కట్టెలతో టగటగా కొట్టేసిండు. వీళ్ళకు సపోర్ట్గా వెంకటస్వామి, ఏర్పుల వెంకటస్వామి, బండ అమరేందర్. వీళ్ళకు సపోర్ట్ ఎవరనంటే రామసాయం కృష్ణ కిషన్ రెడ్డి గారు, నెక్స్ట్ హరిప్రసాద్. వీళ్ళిద్దరి ప్రోద్బలంతోనే మా ఆయనను చంపడానికి ట్రై చేసారు. వీళ్ళను కృష్ణ కిషన్ రెడ్డిని మాత్రం వదిలేదే లేదు. ఈయన చేయబట్టి మడిపల్లి గ్రామం సర్వనాశనం అవుతుంది. నా మొగనికి ఏమన్నా అయితే మాత్రం కిషన్ రెడ్డి మాత్రం బతకడిగా. నేను చెప్తున్నా, ఇట్లా టార్చర్ పెట్టి ఇట్లా చంపుతాడు మమ్మల్ని. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి చేరిండు, వాడిని చంపుతా అని ప్రజల నుంచి రోజు మేము వింటూనే ఉన్నాం. 60,000 ఇస్తే చంపుతా, గ్రోజర్లను పెట్టి చంపుతా, ఇట్లా మమ్మల్ని చంపించి లాస్ట్గా పనిచేసిండు. మీకు ప్రెస్ మీడియాకి దండం పెడతా. కృష్ణ కిషన్ రెడ్డి హరిప్రసాదే వీళ్ళ ప్రజలంతానే మొత్తం ఇదంతా జరిగింది. అవునమ్మా, మరి ఇప్పుడు ఈయన కొట్టడానికి కారణం ఏంటి? ఈయన కాంగ్రెస్ పార్టీకి పోయిండు. ఈయన గెలవద్దు, ఈయన ఝాన్సీ రెడ్డితోని వాళ్ళతో తిరగొద్దు. ఈయన ఏంది నాకంటే ముందు ఎదుగుడేంది. అగో ఇదే ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వాళ్ళు మొన్న వచ్చిర్రు. ఈయన స్టేజ్ ఎక్కి మాట్లాడొద్దు. ఈయన ఎందుకు పోతాడు? ఈయన సూడిపుడి ఎందుకు ఎత్తాడు? మాదిగోడు ఇదే కథ. ఈయన మాదిగోడు బూట్లు ఎందుకు ఎత్తాడు, సూట్ ఎందుకు ఎత్తాడు? ఈ కులంతో మమ్మల్ని చంపుతాండు. నేను నెల రోజులను అసలు ఎలక్షన్ అయిన కానుంచి సాయమల్ని చంపాలి, గ్రోజర్లను పెట్టి చంపాలి తెలుసుకున్నాడు. మాంకాల సంపద వచ్చి పట్ట వేసేసిండు. ఇక
అక్కడ మీటింగ్ జరుగుతూనే ఉన్నది, మేడం చూస్తూనే ఉన్నది, కొట్టిర్రు, ఇదంతా పలిగింది. ఇక కృష్ణ కిషన్ రెడ్డి మాత్రం హరిప్రసాద్ మాత్రం వదిలే పరిస్థితిగా లేదు. ఇక ఫిర్యాదు నైట్ పోయి ఇచ్చి వచ్చిన పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రు, ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలి, ఈ రక్తం గడ్డ కట్టిందని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ మేడం కూడా వచ్చిర్రు, కలిసిర్రు, మాట్లాడిర్రు, చూసిర్రు, హాస్పిటల్లో జాయిన్ చేయించిర్రు. మీకు దండం పెడతా, ఈ మడిపల్లి గ్రామం సర్వనాశనం అవుతానికి రామసాయం కిషన్ రెడ్డి ఇంకెంతమందిని చంపుతాడో, ఇంకెంతమంది సంసారాలు ఆగం చేస్తాడో ఈయనే. ఇట్లనే ఇక మొత్తం ఇట్లనే మడిపల్లి మొత్తం సర్వనాశనం చేసి సంపాలన్నాడు, చంపిండిగా. ఈయన మాత్రం నేను ప్రెస్ మీడియా కోరుకున్నది ఒక్కటే, ఈయన మీద మాత్రం కన్ఫామ్గా ఆయనకు ఉరి శిక్ష, జైలు శిక్ష పడితేనే మా ఊరు బాగుపడుతుంది, లేకపోతే ఇట్లా బాగా నరకం చూడాల్సే వస్తుంది. ఇక అదే దెబ్బ ఎక్కడైనా తాకితే 60,000 ఇస్తా, వాడిని చంపండి, ఎన్ఎం సోమిరెడ్డిని చంపర్రి, 4-5 పెట్టి స్కెచ్ ఎన్ఎం సోమిరెడ్డి, ఇంకెవరు ఎంకన్న, ఏర్పుల ఎంకన్న, గడ్ల సాయిలు, ఈయన మళ్ళా మాంకాల సాయి మల్లు, వీళ్ళు ఉండొద్దు, వీళ్ళు ఎదురు మాట్లాడొద్దు. ఇక కిషన్ రెడ్డికి ఎవరు ఎదురు మాట్లాడొద్దు, ఎవరు ఎదురు మాట్లాడితే వాడిని నేర్చి పడేసుడే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు నేను విన్న ముచ్చట ఏంది అని అంటే, ఆ రోజు మేడం వస్తుంది, గడిలో తాపిచ్చుడు, తినిపించుడు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాపిచ్చుడే. నాకు ఆళ్ళొకరు వీళ్ళొకరు చెప్తూనే ఉన్నారు, సాయమని బయటికి వెళ్ళనియకర్రి, కొడతారట అని అంటే నేను భయపడుతూనే ఉన్నా, ఆల్రెడీ బయటకు వస్తూనే ఉన్నా, దెబ్బలు తాకిందని వచ్చింది. అంటే వీళ్ళు ఈయన సాయి లీడర్ కావద్దు అనేది, లీడర్ వద్దు, ఇక ఎదగొద్దు, ఆ డయాస్ మీదకి వీళ్ళు ఎక్కొద్దు. ఇప్పుడు ఈయన మాత లీడర్ అయితే కుట్రే కదా, కుట్రే. ఇక వీళ్ళని ఎదగనియద్దు, ఎలాంటి పగలేవు, ఇక అందరు మంచి రాజకీయంగా రాజకీయంగా లీడర్ కావద్దు, ఆ కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దు, ఆ మేడం ఈయనని మంచిగా అనొద్దు. 24 గంటలు ఇదే చేస్తా వాడిని సంపాలే. నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం దిద్యాల గ్రామంలో ఎన్నికల శంఖారావం పల్లెబాట కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి నందికొట్కూరు శాసనసభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గీత జయసూర్య మే 11న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు బ్యాలెట్ నెంబర్ 2 మీద సైకిల్ గుర్తు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఉద్యోగావకాశాలు కూడా 20 లక్షల ఉద్యోగావకాశాలు తెలుగుదేశం వచ్చినాక ఏర్పాటు చేసింది. మెగా డిఎస్సి మొదటి సంతకం చేయడం ఉంటుంది. సో ఖచ్చితంగా రైతాంగానికి అయితేనే ఉంది, యువతకి అయితేనే ఉంది, మహిళలకి అయితేనే ఉంది, ఎస్సీ బీసీ మైనారిటీస్కి అయితేనే ఉంది. పెద్ద పోటీ వేసే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, సంపద పెంచి సంక్షేమం ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అప్పు చేసి సంక్షేమం ఇచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. సో గమనించండి, అభివృద్ధితో పాటు సంక్షేమం కావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానికుడు ఇక్కడనే నందికొట్కూరు మండలంలోని అన్ని గ్రామస్తులు మీకు ఎల్లకాలము అందుబాటులో ఉంటాడు, మీకు సమస్యల గురించి తెలుసు కాబట్టి ఈజీగా అవి పరిష్కరిస్తాడు. సో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును మన లోకల్ అభ్యర్థి అయినటువంటి గిట్టా జయసూర్య గారికి ఇవ్వండి. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థికి సభ్యులను కూడా ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలమ్మా. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఘటం వంశీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామరావు ఆదేశం మేరకు గ్రామ అధ్యక్షుడు కోట లాలయ్య ఆధ్వర్యంలో ఘటం వంశీ గెలుపు కొరకు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం మాజీ ఎంపీడీసీ దేవరాజు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ముత్యం శంకరయ్య, గ్రామ ఉపాధ్యక్షుడు తిరుపతి ఇంటింటి తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఇప్పుడు ఇది ఎంపీ అన్నట్టు మా సెంట్రల్ గవర్నమెంట్ కనీస మద్దతు ధర హామీ పంటల బియ్యం ఇది. ఇప్పుడు ఉపాధి హామీది కూలీలకు 400 రూపాయలు, మహిళలకు 1 లక్ష సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, ఉద్యోగాలంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్. మన అమలు అయిన బాబు మన 6 గంటలకు 5 అయినాయి. ఇప్పుడు 10 లక్షలకు 10 లక్షలది ఆరోగ్య గారిని గెలిపించడం కోసం విజయరామరావు ఆదేశాల మేరకు ముప్పుడుతోట ప్రచారం నిర్వహిస్తున్నాను. కావున ఇప్పుడు మనకు 5 ఏళ్ళు మన 5 గ్యారంటీలు అంటే మన మండల్ ఇది
మా ఎంపీ ఎలక్షన్ గురించి ఇవ్వడం జరుగుతుంది. అవి 400 రూపాయలు ఉపాధి కూలీలకు, మహిళలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ఆరోగ్య బీమా 25 లక్షలు, ఉద్యోగాలు 30 లక్షలు. ఇవి గ్యారెంటీ ఉన్నాయి. ఇంతకుముందు మన శాసనసభ ఎలక్షన్ల ముందు ఇచ్చిన 6 హామీలను 6 గ్యారెంటీలను అందులో 5 హామీలు 5 అయినాయి. ఒకటి 10 లక్షలది ఆరోగ్య బీమా, ప్లస్ మన బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ, ఇవన్నీ ఇచ్చిన హామీలు చేయడం జరిగింది. ఇంకొక 2 ఉన్నాయి. అవి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినాయి. అందులో ఇప్పుడు 4 నెలలు అయిపోయినాయి. ఇలా ఎలక్షన్ కోడ్ చోట్ల 4 రోజులు ఇవే జరిగిపోయినాయి. ఈ ఎలక్షన్ విజయరన్నారావు గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమం చేస్తున్నాము. కావున 6 గ్యారంటీలు అమలు, 6 గ్యారంటీలు పథకాలు పెట్టినారు. కావున 4 గ్యారంటీలు అమలైనవి. 2 గ్యారంటీలు 15 ఆగస్టు తర్వాత చేస్తారు. కావున గడ్డం వంశీ గారిని గెలిపియాలని కోరుకుంటున్నాం. అట్లే బోనస్ అన్నీ కూడా వస్తలేమని ఒకటి పుకారు లేపుతారు. బోనస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జన నాయకత్వం, వంశన నాయకత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.